నమస్తే G10 స్పోర్ట్స్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత టెస్ట్ క్రికెట్ లో యువ రక్తం కెప్టెన్ గా గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ. విరాట్ నిర్ణయం మార్చుకుంటాడా? రంగంలోకి కీలక వ్యక్తి. ఎల్వీఆర్ బాస్కెట్బాల్ ఛాంప్ జీబీఏ ఆర్బీబీఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాదర్గఢ్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా జరిగిన ఎల్వీఆర్ స్మారక బాస్కెట్బాల్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. కోహ్లీ తన నిర్ణయం మార్చుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన ఇంగ్లాండ్ పర్యటన సమీపిస్తున్న తరుణంలో కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి సేవలు జట్టుకు అత్యంత అవసరమని భావిస్తోంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల ఇంగ్లాండ్ సిరీస్ కు ముందే కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంగ్లాండ్ పర్యటనతో పాటు రాబోయే ముఖ్యమైన సిరీస్ లను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోహ్లీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది. టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలన్న కోహ్లీ ఆలోచనను మార్చేందుకు బీసీసీఐ ఓ ప్రముఖుడిని రంగంలోకి దించినట్టు తెలిసింది. ఆ వ్యక్తి కోహ్లీతో మాట్లాడి కోహ్లీని ఒప్పించనున్నాడని సమాచారం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC కొత్త సైకిల్ ప్రారంభం కావడానికి ముందు ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కీలకం కానుంది. కాగా రోహిత్ శర్మ విషయంలోనూ ఇలాగే ఆ ప్రముఖ వ్యక్తి మాట్లాడారని, కానీ ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోహ్లీ సాధారణంగా తన నిర్ణయాలను మార్చుకోడని, ఆ ప్రభావవంతమైన వ్యక్తి మాటలు కోహ్లీ నిర్ణయంపై, టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై కొంత ప్రభావం చూపవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. భారత టెస్ట్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పగ్గాలు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయమైంది. విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్న పంత్ వైస్ కెప్టెన్సీ రేస్ లో ముందున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సెంచరీలు సాధించడంతో పాటు 7 సార్లు 90కి పైగా పరుగులు చేయడం అతని సామర్థ్యానికి నిదర్శనం. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా జట్టులో కీలక బౌలర్ అయినప్పటికీ ఫిట్నెస్ సమస్యలు అతన్ని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందం నుంచి అతన్ని తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు తెలిసింది. బుమ్రా కెప్టెన్ కానప్పుడు అతడి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీనే కెప్టెన్ గా నియమించి గిల్ కు మరికొంత సమయం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ తొలుత భావించినట్లు సమాచారం. రోహిత్ శర్మ కూడా టెస్టుల నుంచి తప్పుకోవడంతో కోహ్లీ అనుభవం జట్టుకు అవసరమని, రాబోయే 5 టెస్టుల సిరీస్ లో ఆడాలని అతన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కు సిద్ధమయ్యాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. బోర్డు అంగీకరించలేదని తెలుస్తోంది. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. త్వరలోనే ఇంగ్లాండ్తో కీలక సిరీస్ జరగనుంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ టీమిండియా సిరీస్ తో మొదలు పెట్టనున్నది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు మార్గదర్శకత్వం చేసేందుకు సీనియర్లు ఎవరూ లేకపోవడంతో విరాట్ ను తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. అయితే విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే భారత క్రికెట్ లో మరో అధ్యాయం ముగియనున్నది. ఇక టెస్ట్ లో విరాట్ కోహ్లీ రికార్డుల విషయానికి వస్తే కోహ్లీ ఇప్పటి వరకు 123 మ్యాచ్లు ఆడాడు. అందులో 210 ఇన్నింగ్స్ లో 55.57 సగటుతో 9230 పరుగులు చేశాడు. టెస్ట్ లో అత్యధిక స్కోర్ 254 నాట్అవుట్. ఇందులో 30 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్ కప్ స్టేజ్ 2 పోటీలో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో అహో అనిపించారు. ఈ మెగా టోర్నీలో కాంపౌండ్ విభాగంలో ఏకంగా 5 పతకాలు కొల్లగొట్టారు. ఇందులో 2 స్వర్ణాలు, ఓ రజతం, 2 కాంస్యాలు సాధించారు. అయితే ఏమాత్రం అంచనాలు మహారాష్ట్ర అమ్మాయి మధుర
దమన్ ఘావోన్కర్ 3 పతకాలతో హ్యాట్రిక్ కొట్టడం విశేషం. ఇక తెలుగు అమ్మాయిలు వెన్నం జ్యోతి సురేఖ, యువ ఆర్చర్ చికిత తానిపర్తి రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో అభిషేక్ వర్మ, ఉజాస్ మరియు రిషబ్ యాదవ్లతో కూడిన భారత త్రయం 232-228తో మెక్సికో జట్టును ఓడించి పసడి నెగ్గింది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ టైటిల్ పోర్లో 24 ఏళ్ల మధుర 139-138 అమెరికా ఆర్చర్ క్యాన్సర్ రహేపై గెలిచి వరల్డ్ కప్ తో తొలిసారి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మహిళా టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ, చికిత మధురలతో కూడిన భారత జట్టు 221-234తో మెక్సికో బృందం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్యంపూర్లో మధుర, బ్లిక్, అభిషేక్ వర్మ ద్వయం 144 మరియు 142తో మలేషియా జంటను చిత్తు చేసే పతకాన్ని అందుకుంటుంది. ఇక వ్యక్తిగత ఈవెంట్ కాంస్యంపూర్లో అభిషేక్ షూట్ఫాలో కొరియా ఆర్చ్ కి జాంగ్ను ఓడించి టోర్నీలో 2వ పతకాన్ని సాధించాడు. ఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాదర్గఢ్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా జరిగిన ఎల్వీఆర్ స్మారక బాస్కెట్ బాల్ టోర్నీ అట్టహాసంగా ముగిసింది. శనివారం జరిగిన వేర్వేరు విభాగపు ఫైనల్స్ లో మరియు డిబిఏ మహిళలు సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సీఆర్ ఛాంపియన్లుగా నిలిచాయి. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల తుది పోరులో డిబిఏ 61-42తో ఎన్బిఏపై అద్భుత విజయం సాధించింది. అది నుంచి తమపైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్ లో డిబిఏ ప్లేయర్లు సత్తా చాటారు. కోర్టు మొత్తం కలియ తిరుగుతూ కీలక పాయింట్ తమ ఖాతాలో వేసుకున్నారు. నేత్ర 26, మేధ 20 డిబిఏ టైటిల్ విజయంలో కీలక వ్యవహరించారు. మరోవైపు పురుషుల ఫైనల్స్ లో సిఎస్ఆర్ 66 మరియు 49 ఎన్బిఏ పై గెలిచింది. గెలుపు కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపట్టాయి. ఇక ఎస్సీఆర్ తరపున సంతోష్ 17, అజిత్ 15 మెరుగ్గా రాణించగా ఎన్బిఏ ప్లేయర్ బాలాజీ 20 ఒంటరి పోరాటం జట్టును గెలిపించకపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత టెస్ట్ క్రికెట్ లో యువ రక్తం, కెప్టెన్ గా గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు వైస్ కెప్టెన్సీ. విరాట్ నిర్ణయం మార్చుకుంటాడా? రంగంలోకి కీలక వ్యక్తి. ఎల్వీఆర్ బాస్కెట్బాల్ ఛాంప్ డిబిఏ ఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాదర్గఢ్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా జరిగిన ఎల్వీఆర్ స్మారక బాస్కెట్బాల్ ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.